హాయ్ వ్యూస్, ఇవాళ మళ్ళొక ట్రిక్ తెచ్చిన మీకోసం. ఈ సీక్రెట్స్ అయితే మీకు ఎవరు చెప్పరు. ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది ఎల్జీ ఫ్రంట్లో డైరెక్ట్ డ్రైవ్ వాషింగ్ మిషన్. దీని ప్రాబ్లం ఏంటంటే డోర్ అయితే లాక్ అయింది, ఓపెన్ కావట్లేదు. ఈ డోర్ లాక్ అనేది ఫ్రంట్ సైడ్ విరిగిపోయింది. ఈ లాక్ ఓపెన్ చేయాలంటే మనం అయితే ఒక వైర్ కానీ లేకపోతే సన్న దారం కానీ తీసుకొని ఇలా మధ్యలో ఈ గ్యాప్లో వైర్ని అయితే పెట్టి ఇట్లా వెనక్కి లాగితే నెమ్మదిగా అయితే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. జనరల్గా మిషన్లు అనేవి హ్యాంగ్ అయినప్పుడు ఇట్లా డోర్ లాక్ అనేది పట్టేసుకుంటుంది. అప్పుడైతే మనం గట్టిగా లాగితే ఏమవుతుందంటే డోర్ లాక్ అనేది ఇలా విరిగిపోతుంది. విరిగిపోవడం వల్ల మనకి డోర్ అనేది ఓపెన్ కాదు. ఇట్లాంటి టైంలో మన వాషింగ్ మిషన్ అయితే ఆఫ్ చేసి ప్లగ్ అనేది తీసేసి ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఆన్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకా సాల్వ్ కాకపోతే అయినా సరే మీకు డోర్ ఓపెన్ కాకపోతే ఇలా కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ఆ వాషింగ్ మిషన్లో లిక్విడ్ అండ్ కంఫర్ట్ కూడా వేస్తున్నాం, అయినా కూడా మా బట్టలు స్మెల్ అనేది వస్తుందని చెప్పి కంప్లైంట్ అండి. దీనికైతే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. కింద చూస్తున్నారు కదా, ఈ డ్రైన్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని అందులో ఉన్న డ్రైన్ వాటర్ అయితే బయటికి పంపించాలండి. ఎవ్రీ మంత్ అయితే ఇట్లా చేసుకోవాలి. ఎవ్రీ మంత్ కాకుండా 10 days, కనీసం 10 days ఒకసారి చేసుకున్నా కూడా మీ వాషింగ్ మిషన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. మీ బట్టలు కూడా స్మెల్ రాకుండా నీట్గా వస్తాయండి. మీరు రెగ్యులర్గా ఇలా డ్రైన్ క్యాప్ అనేది ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే కంఫర్ట్ వాడకున్నా పర్వాలేదండి. అన్ఫార్చునేట్లీ మీ పాకెట్లో కాయిన్స్ కానీ కీ చైన్స్ కానీ ఏదైనా మనం మర్చిపోయి వాషింగ్ మిషన్లో వేసినప్పుడు అవి అనేవి ఈ డ్రైన్ హోల్ దగ్గరికి వచ్చేసి ఆగిపోతాయి. మనం రెగ్యులర్గా ఈ డ్రైన్ క్యాప్ అనేది ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ ఫ్లో అనేది బాగా జరిగి మన బట్టలు అయితే స్మెల్ రాకుండా క్లీన్గా ఉంటుందండి. అయితే కొన్ని మిషన్లో మాత్రం ఇదే ప్లేస్లో డోర్ లాక్ అనేది ఇస్తాడు. పైన అక్కడి పైనుంచి ఆ కింది వరకు ఒకటి వైర్ లాంటి ఇస్తాడు. అది కిందికి లాగితే మనకైతే డోర్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అట్లాగే మనం లిక్విడ్ వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ మాత్రమే లిక్విడ్ వేయాలి, రైట్ సైడ్ మాత్రం కంఫర్ట్ అనేది వేసుకోవాలి. రెండు కలిపి ఒకే దాంట్లో వేయకూడదు. ఒకే దాంట్లో వేస్తే ఏమవుతుందంటే వాష్ అయినప్పుడు మన కంఫర్ట్ కూడా వేస్ట్ అయిపోతుంది. మనకు వాష్ అయిపోయాక లాస్ట్లో మనం కంఫర్ట్ వేసుకోవాలి. కాబట్టి మనం రైట్ సైడ్ అనేది కంఫర్ట్ అనేది వాడాలి. అండ్ నెక్స్ట్ ఎప్పటికప్పుడు 1 week ఒకసారి బ్యాక్ సైడ్ ఈ వాటర్ వస్తుంది కదా, ట్యాప్ నుండి ఈ ఇన్లెట్ వాల్లోకి వచ్చే ఇక్కడ ట్యాప్ ఓపెన్ చేస్తే వస్తుంది. ఇది లోపల మనకి జాలి అనేది ఉంటుంది. ఈ జాలి తీసి ఎప్పటికప్పుడు 1 week ఒకసారి అది క్లీన్ చేసుకోవాలి. దానిలో డస్ట్ కానీ పాకురు కానీ వచ్చి చేరుతాయి. అట్లాంటివి ఏం రాకుండా ఎవ్రీ వీక్ కంపల్సరీ అదైతే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మీ ఇన్లెట్ వాల్ కూడా చాలా లైఫ్ వస్తుంది. ఇవన్నీ బేసిక్ అండి. ఈ మనం 30-40 వేలు పెట్టి మిషన్ కొని వాడేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న బేసిక్స్ అనేది తెలిసి ఉండాలి. ఈ కంపెనీ వాళ్ళు అయితే ఇవి చెప్పాలి ఇవి యాక్చువల్గా, కానీ మధ్యలో చెప్పట్లేదు వాళ్ళు. దీని గురించి అయితే మళ్ళీ నేను డెప్త్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను, డెమో వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.